అన్నా నాకు పిలుపు ఉంది, అందులో నాకు స్పష్టత ఉంది, నా మీద దేవుని ఏర్పాటు ఉందని నాకు అర్థమైంది, నాకు అది డౌట్ లేదన్నా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా నేను తరబీదు పొందాలో, ఎలా నేను సేవకు ముందుకెళ్లాలో నా గైడెన్స్ లేదన్నా అని మీలో ఈ లైవ్ వినేవాళ్ళు, ఇక్కడ కూర్చున్నాళ్ళు ఎవరైనా సరే అలా దేవుని పిలుపు యొక్క ఏర్పాటు యొక్క స్పష్టత గుర్తించిన వాళ్ళు, నిన్ను దేవుడు ఏ విధంగా దర్శించాడు, ఎలా నిన్ను ఆయన పరిచర్యకు పిలిచాడు అనేది ఒకటి మీ సాక్ష్యం, మీ నేమ్, మీ అడ్రస్, మీ ఫోన్ నంబర్, మీ డీటెయిల్స్ లైవ్ లో వీక్షించే వాళ్ళకి ఇక్కడ మీకు చెప్తున్నాను. దేవుని సేవా పిలుపు నా మీద ఉంది, ఇన్ని విధాలుగా దేవుడు నన్ను దర్శించాడు, నేను ఆయన పరిచర్య చేయాలి, ఆల్రెడీ కొంత చేస్తున్నాను, నువ్వు చేస్తుంటే చేస్తున్నానని చెప్పు, చేయకపోతే ఇదిగో చేయటానికి నేను సిద్ధం అవుతున్నానన్నా అని కూడా చెప్పు. దానిలోనే గ్రంథం, బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివావు కూడా రాయి. ఈ విషయాన్ని దృష్టించి ఏర్పాటులో ఉన్నాను, నాకు అది స్పష్టము, పిలుపు స్పష్టం అంటే మీ అడ్రస్, డీటెయిల్స్ ఇవ్వండి. ఎలా నిన్ను దేవుడు దర్శించి మాట్లాడాడో కూడా ఒక ఛాన్స్ ఉంటే, మీరు దూరంలో ఉంటే మెసేజ్ టైప్ చేయొచ్చు, వాయిస్ మెసేజ్ మాట్లాడవచ్చు, మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు అండ్ మీ సాక్ష్యం. అంటే మళ్ళీ గంట ప్రసంగం చేయకండి. అసలు ఎలాగ నిన్ను దేవుడు స్వప్నంలోంచి పిలిచాడా, దర్శనంలోంచి పిలిచాడా, ప్రేరణ ఉందా, లేకపోతే దైవజనుల ద్వారా ప్రవచించాడా, పలికాడా, లేకపోతే వాక్యం నుంచి నీతో మాట్లాడుతున్నాడా, లేకపోతే నీలోనే ఆయన ప్రేరణ, లేకపోతే ఆత్మలను చూసినప్పుడు నీకు దుఃఖమా, అసలు ఏ లక్షణాలను బట్టి నువ్వు ఏర్పాటును గుర్తించావు, దేవుని పని నేను చేయాలి అనే తీర్మానం నీకు వచ్చింది, దేవుడు నన్ను ఆయన పని కొరకు పిలుస్తున్నాడు అనేది ఎలా నీకు స్పష్టమైంది అనేది ఒక మాట. సుదీర్ఘ ప్రసంగం చేయొద్దు. తర్వాత మీ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్ అవన్నీ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను, ఓకేనా? మీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అవసరమైతే మీకే ఫోన్ వచ్చింది, అందులో ఏం చేయాలో నేను చెప్తాను, ఎలా మనం ముందుకెళ్లాలో నేను చెప్తాను. ఇక్కడ ఉండేవాళ్లే కాదు, తెలుగు 2 రాష్ట్రాలలో ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళై ఉండి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, కొంతమంది జాబ్ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ మీద పిలుపు ఉంటుంది, ఏర్పాటు ఉంటుంది, కానీ వాళ్ళు ఉద్యోగ నిమిత్తం, సంపాదన నిమిత్తం వెళ్తారు, ప్రశాంతంగా ఉండలేరు. అక్కడ దర్శిస్తూ ఉంటాడు దేవుడు, నువ్వు నా పని చేయాలి, నువ్వు వచ్చి ఏడ తిరుగుతున్నావు, విలాసాలు అనుభవిస్తున్నావు, పైసలు సంపాదిస్తున్నావు, అక్కడ ఆత్మలు నశించిపోతున్నారు, నా కుమారుడా, నా కుమారి అని దర్శిస్తుంటాడు దేవుడు. అట్లా ఉన్నాళ్ళు కూడా దయచేసి మీ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. వెంటనే నేను మీకు ఫోన్ చేస్తానని చెప్పను, కానీ మీకు సమాచారం పంపేదానికి నేను ఆలోచన చేస్తాను. మీ డీటెయిల్స్ నేను తీసుకుంటాను. తప్పకుండా ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్లాలో దేవుడు నాకు ఇచ్చిన అవగాహన చొప్పున నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఒకవేళ మీరు సేవ చేస్తుంటే లేదా చేయడానికి మొదలు పెడితే ఈ విషయం కూడా రాయండి. మీరు స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటున్నారా, లేకపోతే షాలేమన్నతో కలిసి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో నుంచి నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను అంటారా, ఆ వివరాలు కూడా రాయండి. కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది దేవుని ఏర్పాటులో ఉండుండొచ్చు, లేదా అందరూ ఉండుండొచ్చు. అందరూ ఉండాలని నా కోరిక, అందరూ ఉండాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది. కొంతమంది ఉన్నా నిష్ఫలులైపోయారు, కొంతమంది ఉన్నా దుర్బోధంలోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నా ఆత్మల భారం విషయంలో చల్లారిపోయారు, కొంతమంది ఉన్నా లోకాశలకు చిక్కారు, కొంతమంది ఉన్నా ధనాపేక్షలో పడ్డారు, కొంతమంది ఉన్నా జీవపు డమ్మంలో పడ్డారు, కొంతమంది ఉన్నా ప్రాంతాలను ప్రభావితం చేసేంత ఉజ్జీవం, అంత భారం కలిగి లేని స్థితిలో ఉన్నారు.